తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే 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 పాపికి తరుణమిదే నీ ఆయువును ఆలోచించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ ఆయువును ఆలోచించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయా నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయా తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయెను నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయెను నీ రక్షణ కోరి సదా సువార్తను వినిపించెను నీ రక్షణ కోరి సదా సువార్తను వినిపించెను తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే ప్రభు యేసుని రక్తములో పరిశుద్ధుడవై ధరలో ప్రభు యేసుని రక్తములో పరిశుద్ధుడవై ధరలో పరమానందమునందన్ త్వరపడిరా ప్రార్థింపన్ పరమానందమునందన్ త్వరపడిరా ప్రార్థింపన్ తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే. ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దైవ గ్రంథంలో నుండి మనము యోబు జీవితాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం కదా. యోబు ఏ లక్షణాలను కలిగి ఉన్నాడో ఆ సంగతులను వింటూ ఉన్నాం. అతడు యథార్థపరుడు, న్యాయవంతుడు. ఆ సంగతులను గురించి మనము విన్నాం. అతనిలో ఉన్న మూడవ లక్షణం ఏంటనగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని. దేవుడు అనేటువంటి ఆ రాజ్యం, ఆ ప్రాంతంలో మనం ప్రవేశిస్తే మనం ఆయన అధికారమునకు సంపూర్ణంగా అప్పగించుకొని ఆయనకు లోబడి జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. దీనిని భయముతో కూడిన భక్తి అని అంటారు. అంటే దేవునికి భయపడుట, అలాగే దేవునికి భయపడి భక్తి జీవితమును జీవించుట.
దేవునికి భయపడకుండా కూడా భక్తి జీవితాన్ని జీవించవచ్చు. దానిని గూర్చి దైవ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో, వారు నా యెడల చూపుచున్న భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకున్నారు అని యేసు ప్రభువే అన్నాడు. అంటే మానవ విధులను బట్టి మనుషులు భయభక్తులు నేర్చుకున్నారు, కానీ దేవుడు నేర్పినవి కాదు, వ్యక్తిగతమైన జీవితం నుంచి వచ్చినవి అంతకంటే కానే కాదు అనే విషయము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నేర్చుకున్న భక్తి దేవుణ్ణి సంతోషపరచజాలదు. అసలు భక్తి జీవితం అంటేనే మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి ప్రత్యక్ష సంబంధం. మనకు దేవునికి మధ్యవర్తి ఎవరు లేరు. ప్రస్తుతం మనలను భక్తిలో పెంచగలిగిన వాళ్ళు ఉంటారు, మనకు భక్తి సలహాలు ఇవ్వగలిగిన వారు ఉంటారు, తమ భక్తి జీవితాన్ని బట్టి మన భక్తి జీవితాన్ని వృద్ధి చేసుకుంటూ కావలసిన సూచనలు ఇవ్వగలిగిన వారు మనకుంటారు. కానీ దేవునికి మనకు మధ్య భక్తి జీవితంలో అడ్డు వచ్చేవాళ్ళు కానీ మధ్యవర్తులు కానీ ఎవరూ లేరు అనేటువంటి విషయాన్ని మనము స్పష్టంగా గుర్తుంచుకోవాలి. కనుక ప్రియులారా, ఆచారాన్ని బట్టి కాక మరి ఏ విధమైనటువంటి విషయాలను బట్టి కాక దేవునికి సంపూర్ణంగా మన లోపల ఉన్నటువంటి హృదయంలో ఉన్న భక్తిని ప్రదర్శించడం అన్నటువంటిది అది అవసరమైనటువంటిది. ఈ ఆచార సంబంధమైన భక్తి, పై భక్తి, లేక అవసరాన్ని బట్టి పుట్టుకొనొచ్చే భక్తి, ఇదంతా కూడా నిష్ఫలమైనది. ఇది వాస్తవంగా దేవుని యందు భయముతో కూడిన భక్తి కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేయుచు ఉన్నాను. భయభక్తులు కలిగి ఉండడం అనేటువంటిది నిజమైనటువంటి భక్తి. నిజమైన భక్తులు భయంతో కూడిన భక్తిని కలిగి వారు దేవుణ్ణి సంతోషపరుస్తారు అనే విషయం దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి అతడు దేవునికి భయపడి తన కుమారుని సహా అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఇస్సాకు దేవునికి భయపడ్డాడు. యాకోబు కూడా దేవునికి భయపడినటువంటి వాడు. యోసేపు దేవునికి భయపడ్డాడు, భయభక్తులు కలిగిన వాడు కాబట్టి పాపానికి దూరంగా ఉన్నాడు. నెహెమ్యా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి లంచమునకు దూరంగా ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంటుంది. అలాగే మంత్రసానులు ఐగుప్తు దేశంలో వారు దేవునికి భయపడ్డారు కాబట్టి వారు మగపిల్లలను కాన్పు పీటల యందు చంపక వదిలేశారు. ఫలితంగా దేవుడు వారికి వంశాభివృద్ధిని కలగజేశాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలాగున కొందరు తమ జీవితంలో దేవుని యందు భయంతో కూడిన భక్తిని ప్రదర్శించిన వారు ఉన్నారని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనాల్లోనూ అట్లాగే 12వ వచనంలో మనకు కనిపించేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఓబద్య. ఇతడు బాల్యం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని అతనిని గురించి అతడు సాక్ష్యం చెప్పుకున్నాడు. కాబట్టి మరి రాణి చేతిలో దేవుని దాసులు చావకుండా గుహకు 50 మంది వేసి చొప్పున అతడు మరి 100 మందిని పోషించిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తన క్రియలను దైవ సంబంధమైనవిగా ప్రత్యక్షపరుస్తాడు. అలాగే హనన్య అని నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అందరికంటే నమ్మకమైనటువంటి వాడు అనే విషయము దైవ గ్రంథం మనకు గుర్తు చేస్తూ ఉంది. అలాగుననే మరి యోనాను గూర్చి చూడగా అతడు పారిపోతున్న మాట నిజమే, కానీ నేను యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడను అని అతడు సెలవిచ్చాడు. ఈ హేతువు చేత అతడు తాను దేవుని యుద్ధం నుంచి పారిపోతున్నాడనే మాట వాస్తవమే, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అనే సంగతిని తన జీవితాన్ని గూర్చి అతడు స్పష్టంగా తెలియజేశాడు. మనం కొత్త నిబంధన గ్రంథంలో చూడగా అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో కొర్నేలిని గూర్చి వ్రాయబడింది. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో నోవహును గూర్చి వ్రాస్తూ అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని దైవ గ్రంథము ప్రస్తావిస్తుంది. గనుక ప్రియులారా, దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వారి జీవితము ఇతరులకు ఆదర్శప్రాయం, అది మనం అనుసరించదగినది అనే సంగతిని దేవుని వాక్యం నుంచి మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. నేను వాటిని మీ కొరకు చదువుతూ ఉన్నాను. ఆ మాటలన్నీ సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన క్షేమము కలుగుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం 39వ వచనంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన శత్రువు చేతుల నుండి విమోచన దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన అట్టివారి ప్రార్థనను ఆయన ఆలకిస్తాడని దైవ గ్రంథం చెబుతూ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట అది జ్ఞానం అనే విషయం యోబు గ్రంథం 28:28, అలాగే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో కూడా వ్రాయబడి ఉంది. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి వారు కోరుకునవలసిన మార్గాన్ని ఆయన ఉపదేశిస్తాడు అనే విషయం దేవుని గ్రంథం సెలవిస్తుంది. మనకు నచ్చిన మార్గం కాదు, ఆయన ఏ మార్గాన్ని కోరుకోమని మనతో సెలవిస్తాడో ఆ మార్గాన్ని మనం కోరుకోవాలి, అలాగూ ఆయన మనకు బోధిస్తాడు అనేటువంటి విషయం కూడా దైవ గ్రంథం మనకు స్పష్టం చేస్తుంది. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 12వ వచనం. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుని గురించినటువంటి మర్మమును మనం తెలుసుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన తన యందు భయభక్తులు కలిగిన వారికి తన మర్మమును బయలుపరుస్తాడు అనే విషయము దైవ గ్రంథం మనకు స్పష్టం చేస్తుందండి. కాబట్టి ఈ సంగతిని గురించి మనం ఆలోచించగా దేవుని గురించినటువంటి సంగతులు మనకు బయలుపడాలి అంటే పై భక్తి సరిపోదని భయంతో కూడిన భక్తి కావాలనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అసలు భక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం ఎవరి యందు భయంతో కూడిన భక్తి కలిగి ఉన్నామో ఆయనను గూర్చిన సంగతులను మనం తెలుసుకుంటా అది చాలా అవసరమైనటువంటి సంగతి. కాబట్టి అటువంటి దైవ రహస్యములను లేక దైవ మర్మములను మనకు అందించగలిగినటువంటి శక్తి సాధనం భయంతో కూడిన భక్తి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వచనములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు గొప్పది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు ఆయన మేలును దాచి ఉంచాడు. అలాగే 33వ కీర్తన 19వ వచనంలో కూడా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద దేవుని దృష్టి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక 34వ కీర్తన 7వ వచనంలో తన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుని దూత కావలి ఉంటాడు అనే విషయము దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. అలాగే కీర్తనల గ్రంథం 34వ కీర్తన 9వ వచనములో తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఏ మేలు కొదువ చేయడు అనే విషయము దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. ఇక 103వ కీర్తన 17వ వచనములో తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప యుగయుగములు ఉంటుందని, మరి 11వ వచనములో అధికంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారాన్ని దయచేస్తాడని 111వ కీర్తన 5వ వచనములోను, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ధన్యుడు అని 112వ కీర్తన 1వ వచనములోను, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన సహాయం చేస్తాడు అనేటువంటి మాట 115వ కీర్తన 1వ వచనంలోను, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదించబడతారని 115వ కీర్తన 13వ వచనంలో వ్రాయబడి ఉంది. అంటే ఏమిటి? తన యందు అనగా పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు అనే మాట ఆ స్థలమందు మనకు చెప్పబడింది. అలాగే తన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆయన క్షమిస్తాడు అనేటువంటి విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. 130వ కీర్తన 4వ వచనంలో వ్రాయబడిన మాట, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నీ ఎదుట నిలవగలడు? అయినను జనుల యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద మాకు క్షమాపణ దొరుకుతున్నది అనే మాట వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని యొద్ద ఆయనందు భయభక్తులు కలిగి మనం జీవించగలుగునట్లుగా మనకు క్షమాపణ దొరుకుతున్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 145వ కీర్తన మరి 19వ వచనమునందు ఆయనందు భయభక్తులు కలిగిన వారి కోరికను ఆయన నెరవేరుస్తాడు అని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. అట్లాగే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనములో ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయనను గురించిన జ్ఞానం కలుగుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనములో ఆయన యందు భయభక్తులు కలిగిన వారు దీర్ఘాయుష్యమును కలిగి ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి బహుధైర్యం కలుగుతుందని 14వ అధ్యాయము సామెతల గ్రంథం 26వ వచనంలో వ్రాయబడి ఉంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట అది జీవపు ఊట అని 14వ అధ్యాయం సామెతల గ్రంథం 27వ వచనంలో వ్రాయబడి ఉంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట అది వినయమునకు ప్రతిఫలమని 22వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనంలో వ్రాయబడి ఉంది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడని మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనములో వ్రాయబడి ఉంది. అంటే ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండుట వలన ఇన్ని ఆశీర్వాదములు ఉన్నాయి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఈ సంగతులన్నీ కూడా
దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కదా. ఎందుకు అంటే ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండటం అన్నటువంటిది అది నిష్ప్రయోజనమైనటువంటి విషయము కాదని, అది తప్పనిసరిగా మనం కలిగి ఉండవలసిన విషయమని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుందండి. అందుచేతనే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక మాటను నేను మీ దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాను. మీరు యెహోవా యందు భయభక్తులు కలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు అనే మాట వ్రాయబడి ఉంది. మీరు ఆయన యందు భయభక్తులు కలిగిన వారై నిష్కపటముగాను సత్యముగాను మీరు ఆయనను సేవించండి అనే మాట. ఇది శ్రేష్టమైన మాటగా కనిపిస్తుంది. మనము ఆయనను సేవించాలి అంటే దేవుని యందు భయముతో కూడిన భక్తిని కలిగి ఉండాలి. భయముతో కూడిన భక్తి అనేటువంటి మాటను ప్రస్తావిస్తుంది కదా దేవుని వాక్యం. ఏంటి భయంతో కూడిన భక్తి అంటే, ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత తన జీవితంలో లోపల దేవుని విషయమై ఎలాంటి భావనను కలిగి ఉన్నాడో బయట కూడా సరిగ్గా అలాంటి భావనని కలిగి ఉండాలి అనే విషయం, అది దాని అర్థమై ఉంది. అట్లు కాకుండా ఒక వ్యక్తి తన జీవితంలో దేవునికి సంబంధించినటువంటి ప్రస్తావన యొద్ద, అంటే అది దైవ సంబంధమైనటువంటి మందిరాలు కానివ్వండి, లేక దైవ సంబంధమైనటువంటి సభలు కానివ్వండి, అటువంటి చోట చాలా భక్తిగా కనబడిన వాడుగా నటించి ప్రవర్తించి ఆ తదుపరి బయటికి వెళ్ళిన తర్వాత తన ఇష్టానుసారంగా బ్రతకడం వలన ఉపయోగమేమి లేదు. అది ఒక మనిషిని దేవుని యందు మరింత నిష్ఫలునిగా చేస్తూ ఉంది. దేవుడంటే ఏదో గుడికానో గూటికానో భయపడాలి కానీ ఎప్పుడు దేవుడా దేవుడా అనుకుంటూ పోతే మనమెట్ల బతకలం అనేటువంటి భావన మనిషిలోనికి చొరబడిన హేతువు చేత మనిషి దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లుగా నటిస్తున్నాడు లేక కనిపిస్తున్నాడు. కానీ వాస్తవానికి మనిషి అక్రమమును ప్రేమించుతూ ఉన్నాడు. ధర్మాన్ని ప్రేమిస్తున్నట్లుగా మనిషి కనిపిస్తూ ఉన్నాడు, కానీ వాస్తవానికి అధర్మాన్ని ప్రేమిస్తున్నాడు మనిషి. సత్యాన్ని ప్రేమిస్తున్నట్లుగా మనిషి నటిస్తూ ఉన్నాడు, కానీ వాస్తవానికి మనిషి అబద్ధమును ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాగున చూడగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు, వాస్తవానికి మనిషి దయ్యమును ప్రేమించుతున్నాడు, అపవాదిని ప్రేమించుతూ ఉన్నాడు. కాబట్టి దైవ గ్రంథం మనుషులకు ఆజ్ఞాపించి సెలవిచ్చినటువంటి సత్యం ఏమిటనగా, మనుషులు దేవుని యొద్దకు వచ్చేసరికి, దైవ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి మాత్రమే కాక తమ జీవితకాలం అంతట్లో కూడా, తమ జీవన విధానం అంతట్లో కూడా వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దైవ గ్రంథము బహు స్పష్టంగా మనకు సెలవిస్తూ ఉన్నది. ఈ భయభక్తులు లేని హేతువు చేతనే కదా ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో దేవుని యందు నా యందు నీకు భయభక్తులు లేని కారణం చేతనే కదా నీవు కీడు కలిగించుకొనొచ్చున్నావు, నీవు బాధను కలిగించుకొనొచ్చున్నావు అనే మాట వ్రాయబడి ఉంది. మనిషికి దేవుని యందు భయం లేని కారణం చేత, మనిషికి దేవుని యందు నిజంగా భక్తి లేని కారణం చేత అతడు తనకు తాను కీడు కలిగించుకొనొచ్చు ఉన్నాడు. కనుక ఈ పరిస్థితులన్నింటినీ మనం ఆలోచన చేయుచుండగా మనకు అర్థమైన సంగతి ఏమిటంటే, ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించగలిగినటువంటి విషయం ఏంటంటే, మనుషులకు భయముతో కూడిన భక్తి లేదు. అందుచేతనే ప్రతి చోట భక్తి, అది ఏదైనా కానివ్వండి కాక, ప్రతి చోట మనకు కనిపించేటువంటి విషయం ఏమిటంటే, మనుషులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించుచు దేవునికి అనుకూలంగా జీవించడం లేదు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే గీతే దేవుడు కూడా తమకు అనుకూలంగా జీవించాలనేటువంటి ఆలోచనను మనిషి కలిగి ఉన్న హేతువు చేత భక్తిలో స్వచ్ఛత కానీ, భక్తిలో భయం కానీ లేకుండా పోయింది అని మనకు అర్థమవుతుంది. ఉదయం లేవగానే భక్తిని ప్రారంభించేటువంటి ఈ మనిషి తను పడుకునేలోగా ఎన్ని అక్రమాలు చేస్తున్నాడో సదరు మనిషికే బాగా ఎరుకైనటువంటి విషయం కదా. ఆయన అక్రమాన్ని ఒప్పుకోడు కదా, ఆయన అన్యాయాన్ని సహించడు కదా. మరి అటువంటిప్పుడు ఈ భక్తుడు అన్యాయం, అక్రమంగా ప్రవర్తించడం ఏమిటి అంటే, వాస్తవానికి ఇతడు దేవునికి భయపడేవాడు కానే కాదు. తన దారిలో తాను బతుకుతూ ఏదో తన సంతృప్తి కోసం దైవనామస్మరణ చేస్తున్నాడు. అంతకు మినహాయించి దేవుని గురించినటువంటి ప్రేమ కానీ, దేవుని పట్ల త్యాగము కానీ కలిగిన వాడు కాడు అనే విషయం మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది. కనుక ప్రియులారా, దేవుని వాక్యం నుంచి మనం గ్రహిస్తున్న సంగతి ఏమిటంటే, యోబు తన జీవితంలో దేవుని యందు నిఖార్సైనటువంటి భయముతో కూడిన భక్తిని కలిగిన వాడు అనే విషయం దైవ గ్రంథం మనకు బహు స్పష్టంగా సెలవిస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 11వ వచనంలో రాయబడినటువంటి మాటను నేను మీ కొరకు చదవలసి ఉంది.
భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. ఇది దేవుని వాక్యం మనకిస్తున్నటువంటి ఆజ్ఞ. ఊరికి కాదు, వట్టి కాదు, భయభక్తులు కలిగి ఆయనను సేవించండి. 33వ కీర్తన 8వ వచనంలో కూడా వ్రాయబడిన మాట ఏమిటంటే, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. కాబట్టి దేవుని వాక్యం ఆజ్ఞాపిస్తుంది, డిమాండ్ చేస్తుంది అని ఒక రకంగా చెప్పాల్సింది. అదేమిటంటే, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రవర్తించాలి, జీవించాలి అని దైవ గ్రంథం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియులారా, మనకందరికీ తెలిసినటువంటి మరొక విషయాన్ని నేను మీ కొరకు చదువుచున్నాను. అది ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలెను అనే మాట వ్రాయబడింది. రైట్, మంచిది. అలాగే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం వ్రాయబడిన మాట ఏమిటంటే, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. అంతా విన్న తర్వాత తేలిన ఫలితం ఇదే. ఏమిటి అనగా, మనుషులు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుచూ ఉండవలెను, మానవ కోటికి ఇదే విధి అని దేవుని వాక్యం బహు స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఇదంతా విన్న తర్వాత, ఇది ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ఇదంతా విన్న తర్వాత అంటే ఏమిటి? ప్రసంగి గ్రంథంలో అనేక సంగతులను దేవుని వాక్యం ప్రస్తావించింది, సొలొమోను తెలియజేశాడు. ఇదంతా విన్న తర్వాత ఆయన జ్ఞానమును గూర్చి, ఆయన సంపదను గూర్చి, సంతానమును గూర్చి, పేరును గూర్చి, మానవుడు ఏదైతే ఇష్టపడతాడో ఆ విషయాలన్నిటిని గూర్చి ఆయన మాట్లాడాడు. ఆ సంగతులన్నీ విన్న తర్వాత ఆయన అంటున్నాడు, తేలిన ఫలితం ఏమిటంటే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుచూ ఉండవలెను, ఇదే మానవ కోటికి విధి అని అన్నాడు. ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలెను అని అనగా తానే చెప్పాడు. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు అది మంచిదే గాని చెడ్డదే గాని ఆయన తీర్పులోనికి తెచ్చును అని అన్నాడు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే, ఈ భూమి మీద మన ఇష్టానుసారంగా బ్రతకడానికి పుట్టించబడిన వారం కాము మనం. మనకు ఆత్మ ఉంది, నైతికత ఉంది, మనసాక్షి ఉంది. వీటన్నిటి చేత దేవుడు మనల్ని సృష్టించాడు, మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కాదు. కాబట్టి మనుషులు చేయు ప్రతిక్రియ మంచిదైనా సరే చెడ్డదైనా సరే దానికి ప్రతిఫలం ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమందరం ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. మనం దేహంతో జరిగించిన ప్రతిదానిని గురించి, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, దానికి తగిన ప్రతిఫలం మనం పొందునట్లుగా ఆయన న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి అని దేవుని గ్రంథం స్పష్టంగా మనకు సెలవిస్తుంది. కాబట్టి ఆ తీర్పును తప్పించుకొని ధైర్యముగా నిలవబడగలిగినట్లుగా మనమందరమును దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని గ్రంథం బహు స్పష్టంగా మాట్లాడుతుంది. మనుషులు మాట్లాడిన ప్రతి మాట అది మంచిదే గాని చెడ్డదే గాని ఆయన తీర్పులోనికి తీసుకుని వస్తాడని, మనిషి జరిగించిన ప్రతి క్రియ అది మంచిదే గాని చెడ్డదే గాని ఆయన తీర్పులోనికి తీసుకుని వస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన భౌతిక సంతోషం నిమిత్తమై మాట్లాడినా, మన భౌతిక సంతోషం నిమిత్తమై ఈ దేహ సుఖం కోసం ఏమి జరిగించినా వాటన్నిటిని గూర్చి దేవుడు లెక్కలోనికి తీసుకుని వస్తాడని దైవ గ్రంథం బహు స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. సరికదా? ఈ దేహంతో జరిగించినది ఏదైనా కానివ్వండి కాక, అది మన కంటితో జరిగించిన పాపమైనా, అది మన తలంపులతో జరిగించిన పాపమైనా, అది మన నోటి నాలుక చేత జరిగించిన అంటే మాట చేత జరిగించిన పాపమైనా, అది మన దేహంతో జరిగించే పాపమైనా, దేవుడు దాన్ని లెక్కలోనికి తీసుకొని వస్తాడు. ఆ దినమందు దీనికి ప్రతిఫలం ఇస్తాడు. మనం జీవించే జీవితకాలం కొంచెమే కదా. ఈ తాత్కాలికమైన జీవితంలో ఎందుకు శాశ్వతమైన దాన్ని మనం పోగొట్టుకోవాలి? ఈ అల్పమైన సంతోషం కోసం శాశ్వతమైన దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? ఇంతకంటే పిచ్చితనం, వెరితనం ఇంకొకటి ఉందా? లేదు కదా. ఎవడైనా సరే 1000 రూపాయల కోసం 1,00,000 రూపాయలు పోగొట్టుకుని పిచ్చివాడు ఉంటాడా? ఉన్నాడు కదా. కాబట్టి ఈ తాత్కాలికమైన జీవితం కోసం శాశ్వతమైన దాన్ని నిర్లక్ష్య పెట్టడం అది వెరితనం. అందుచేతనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే ఇకనైనా సరే దేవునికి జీవితాన్ని అప్పగించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని పేరట మనవి చేయించి ఉన్నాను. అందుకుగాను ప్రభువైన యేసుక్రీస్తే నీకు శరణ్యం. ఆయన రక్తం చేత పాపక్షమాపణ పొంది శుద్ధీకరించబడి మారు మనసు పొంది జీవితాన్ని ఆయనకు అప్పగించుకొని జీవించాలని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని పేట నీకు మనవి చేయించి ఉన్నాను. అట్టి కృపను భాగ్యమును దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు
మిక్కిలి కనికరమును అత్యంత దయ జాలి కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమైనందు మీరు మాకు అనుగ్రహించిన మీ మాటల కొరకు మీకు వందనాలు. మా ప్రియమైన తండ్రి, మేము మీ యందు భయభక్తులు కలిగి ఉండాలని సెలవిచ్చిన మాట కొరకు వందనాలు. యోబును గూర్చి మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అతడు భక్తి కలిగిన వాడు అనే విషయం, భయముతో కూడిన భక్తి కలిగిన వాడని. ఓ ప్రియ తండ్రి, అట్టి లక్షణాలు మాకు అనుగ్రహించి మేము మీకు ఇష్టంగా ప్రియులముగా జీవించటం కావలసిన కృపనిచ్చి మమ్మల్ని బలపరచమని మేము ప్రార్థన చేయుచున్నాం. మా మనవులను ఆలకించండి, అంగీకరించండి. మీ మాటలు విన్న వారందరినీ కూడా దర్శించి దీవించండి. మీకు ఇష్టంగా ప్రియులుగా జీవించే భాగ్యం మిమ్మని యేసుక్రీస్తు పేట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలం, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే